నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నెల 18న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఈ ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ కోరారు. హైదరాబాద్ నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా గోడ పోస్టర్ను బుధవారం రామగుండం సిపి ఆవిష్కరించారు. సందర్భంగా రామగుండం రీజియన్ ఏరియా, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం దాదాపుగా 100 పైగా కంపెనీలో 3000 పైచిలకు ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా అందించడానికి 18న ఆదివారం ఉదయం 8 గంటల నుండి గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మమతా రమేష్, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఆర్జీఎం జీఎం లలిత్ కుమార్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. On 18th సింగరేణి కోలియరీస్ ద్వారా ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మోర్ దెన్ 25 సెక్టర్స్ నుంచి రిక్రూటర్స్ అందరు వస్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ అందరు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకువస్తున్నారు. మీ మాధ్యమంలో మాకు అందరు స్టూడెంట్స్తో, ప్రజలతో రిక్వెస్ట్ ఉంది, మీరు ఈ జాబ్ మేళాల్లో ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా ఈ అవసరంకి లాభం తీసుకోండి. మీ కెరియర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పివటల్ పాయింట్ తీసుకురావడానికి ఇది ఎఫర్ట్ మన లోకల్ జీఎం గారు లలిత్ కుమార్ గారు, మన చైర్మన్ సింగరేణి కోలియరీస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ వెరీ కమెండబుల్ అండ్ అప్రిసియబుల్ ఎఫర్ట్. పోలీస్ వైపు కూడా మేము ఈ పనికి అన్ని వైపు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో 12, 13, 14 తేదీలో ఉప్పరపల్లి గ్రామంలో భూలక్ష్మి అమ్మదేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా 12వ తేదీన గణపతి పూజ, 13వ తేదీన అమ్మవారికి బోనాల కార్యక్రమం, 14వ తేదీన అమ్మవారి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం సందర్భంగా తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి విచ్చేస్తున్నారని సందర్భంగా తెలిపారు. ఇప్పుడే కావాలా? కొంచెం అటు వచ్చి రమేష్ ఇక్కడ కొంచెం నూనె నూనె ఎక్కడున్నా గుండెక్కడికి రండయా, మొత్తం మంది డబ్బులే దయచేసి ఎక్కడుందో తొందర సమానంలో వచ్చి ఇలా నిలబడాలి. 5 నిమిషాలు సంఘం వాళ్ళంతా కలిసి మన దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భూలక్ష్మి మాత దేవాలయం, పోషమ్మ మాత దేవాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఈ దేవాలయం కోసమని సోమవారం, మంగళవారం, బుధవారం అంటే 12, 13, 14 తారీఖుల్లో ఈ కార్యక్రమం జరిగాయి. ఈరోజు రెండో రోజు పూర్తి అయిపోయింది. రేపు 3వ రోజు ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత అన్ని విగ్రహాలు ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అందరికీ అన్నదానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సు పొందాలని, మంచి పైకి రావాలని, ధనం, ధాన్యం, బహుపుత్ర లాభం, 100 సంవత్సరం దీర్ఘమాయు మేము ఆశీర్వాదం చేస్తున్నాం. మంచి కార్యక్రమం చేశారు, చాలా సంతోషం, ఆనందం జరుగుతుంది.
కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు ఆయన సొంత నిధులు, సొంత డబ్బు ఆయన తోచిన కాడికి సాయం చేసి మమ్మల్ని ఆదుకున్నాడు. ఈ కళ్యాణం మహోత్సవానికి హాజరైతానని పక్క మాట ఇచ్చిండు. ఆయన వస్తాడని కూడా ఆశిస్తున్నాము. తప్పనిసరి ఆయన రావాలని మా మునుగోడు కాపు సంఘం అంతా కోరుకుంటున్నాం. మరియు మతల కోసం మందిరంలో నిర్మించబడ్డాయి. ఈరోజు నిన్నటి రోజు అనగా సోమవారం కార్యక్రమం హోమంగా అప్పుడు జరిగింది. ఈరోజు కూడా జరుగుతుంది. మరి పంతుల ఆధారంలో మన రాజమౌళి పంతుల ఆధారంలో ఇవన్నీ ప్రకాష్ పంతుల ఆధారంలో ఇవన్నీ చేసుడు జరుగుతుంది. రేపటి రాత్రితోటి రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది. రేపు సాయంత్రం వర్గాల్లో ముగించుకొని అందరి దేవుళ్ళ కళ్యాణ మహోత్సవం చేసుకొని ముగించుకొని దేవుణ్ణి వారి వారి గద్దెల మీద కూర్చోబెట్టి మేము బోనాలు తీసుకొని ఇందాలకి వెళ్తామని నూతనంగా భూలక్ష్మమ్మ మాతృపోషమ్మ గుడి నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న సోమవారం ప్రారంభమైంది. నవగ్రహ పూజ, గణపతి పూజ నిన్న జరిగింది. ఈరోజు అంటే జలాశయం నిన్ననే జరిగిపోయింది. జలాశయం నుంచి తీసుకొని అక్కడ నవధాన్యాల మీద పడుకోబెట్టడం జరిగింది. ధనధాన్యాల మీద అమ్మవారిని రేపు బయటకు తీసి కళ్యాణానికి సిద్ధంగా చేస్తున్నాము. రేపు కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా చుట్టుపక్కల ప్రజలు, మండల ప్రజలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటని మనస్ఫూర్తిగా మా సంఘం ద్వారా ఆహ్వానిస్తున్నాము. పేదవారికి అండగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అంతర్కా మండల మాజీ జెడ్పీటీ శ్యామల నారాయణ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని ఐవీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో రామకొండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎండి అతరుద్దీన్ రోజు కిరాయి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఫైనాన్స్లో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్గా 30,000 రూపాయలు అవసరం కాగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు వారికి అందించారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏటి రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏటి రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వ్యాల హరీష్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై బీఆర్ఎస్. ఎస్కే ఫోటో విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జావీద్ పాషా గారికి, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రామగుండం నియోజకవర్గంలోని పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు. మొన్న పోయిన మార్చి 15, 17 తారీఖున 2 పెద్దంపేట యువకులు యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని కండగా నిలిచి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సాయం చేసాడు. అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రామగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన అఖ్తార్ కూడా వారి జీవనోపాధ్యాయానికి ఈ 30,000 రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఇంకా పేదలకు, మన రామగుండానికి వారికి పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని, వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.
పొందేటువంటి సందర్భంలో గౌరవనీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు యాలారీస్ రెడ్డి గారికి యొక్క ఇట్లా అతనికి ఉపాధి నిమిత్తము సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారి తరపున ఒక 30,000 రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది. కాబట్టి యాలారీస్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్నగారు చాలా అమెరికాలో ఉండి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తిస్తారు. చాలా థ్యాంక్ యూ అన్న. నాకు ఒక జీవనోపాధి ఇచ్చారు. బీఆర్ఎస్లో 5 సంవత్సరాల నుంచి నేను హార్ట్ఫుల్లీ ఒక బీఆర్ఎస్ ఆర్మీ లెక్క బీఆర్ఎస్ కార్యకర్త లెక్క వర్క్ చేసిన. కానీ మీరు అక్కడ ఉండి కూడా గుర్తించినంటే నేను ఇక్కడ ఉన్న ఈ ఫౌండేషన్ ద్వారా ఇలా అందరికీ వాళ్ళ జాహిద్ పాషాపైకి అన్నగారికి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఫౌండేషన్కి అందరికీ నా మనసు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. మన వేలాల హరీష్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. 4 లేబర్ కోడ్ల రద్దుకే మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టీఎస్యుఎస్, ఏఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, ఎస్జీకేఎస్, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకే ప్రచారంలో భాగంగా బుధవారం సింగరేణి ఆర్చి-1 డివిజన్ పరిధిలో 1 ఇంక్లైన్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. సమాన పనికి సమాన పనికి 20 తారీఖున జరిగే సమ్మెను 20న జరిగే సమ్మెను ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులైనటువంటి ఆదానీ, అంబానీ, జిందాల్, వేదాంత లాంటి అనేక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో 29 కార్మిక చట్టాలని అమలు జరిగి ఆ హక్కులపైన, సమస్యలపైన వాటి ద్వారా అనేక రకాల లబ్ధి పొందినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే కార్మిక చట్టాల ప్రకారంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు, సమ్మె చేసేటువంటి హక్కు లేదు, పని దినాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే మనం పరిశ్రమల దగ్గర గేట్ మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ హక్కు లేనటువంటి పరిస్థితి. ఎక్కడైతే మనం పరిశ్రమలో ఇంతకుముందు మనం 15 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మె చేసేవాళ్ళం. కానీ ఈరోజు 60 రోజుల సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మెలోకి పోవాలంటున్నారు. అది కూడా చర్చలలో ఉన్నప్పుడు సమ్మెలోకి పోవడానికి వీల్లేదు. సమ్మె చేసినట్టయితే మొత్తం ఆ కార్మిక సంఘానికి ఆ మొత్తం నష్టాన్ని కూడా జరిమానా రూపంలో విధించడం జరుగుతుంది. సమ్మెకు నాయకత్వం వహించినటువంటి నాయకులపైన 3 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో నుంచి మనం ఇప్పటి వరకు 8 గంటల పనిదినం చేస్తున్నాం. ఇప్పుడు 14 గంటలు రాబోతుంది. వారానికి 4 రోజులు మాత్రమే పని ఉండాలని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఏ పరిశ్రమకో ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు, ఇది దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఉరితాలు కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ఎల్ఐసీలు, బ్యాంకులు అన్నీ కలిసి సంయుక్తంగా మే 20న సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపులో కూడా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకే దేశం ఒకే ఎన్నిక సంచలన సంస్కరణ అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అన్నారు. మంగళవారం సాయంత్రం గోదావరి ఖనిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే అంశంపై సోమారపు లావణ్య మాట్లాడుతూ దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుందని, జమినీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఒక ప్రాంతపు ఎన్నికల ఫలితాలు మరో ప్రాంతంపై ప్రభావితం చూపకుండా చేస్తాయని అన్నారు.
की भारत माता की నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారని ఆశిస్తున్నాం. మేడం, ఇందులో భాగంగా వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని అయ్యండి మరి కండువ లేకుండా మరి ఇలాంటి డిస్కషన్ ని ప్రజల్లోకి తేవాలని ఒక కాన్సెప్ట్ ని మరి ఒకే దేశం ఒకే ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. మొట్టమొదటిగా ఇది ఇప్పటికీ కూడా ఇంతకుముందు భక్తులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడి మరి మనం అందరం కూడా ఎవరైతే ఇంటలెక్చువల్స్ ప్రొఫెషనల్స్ ఉన్నామో ఈ యొక్క సబ్జెక్ట్ ని మనలో నింపుకొని మరి రేపు మనలో ఉన్న సొసైటీలో దీని గురించి చర్చించాల్సిన అంశాన్ని మరి ఇంత బాగా మాట్లాడి ముందుకు తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ మరి మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మోదీ గారి యొక్క అధ్యక్షతన మనం చూస్తున్నాము. చట్టసభల్లో ఎన్ని సవరణలు జరిగాయి, ఒకే చట్టం ఒకే దేశం, అలాగే 33% రిజర్వేషన్, 370 ఆర్టికల్ రద్దు, ఇలా చెప్పుకుంటే పోతూ కూడా దేశంలో ఉన్నటువంటి మనకు తెలియని కూడా సంస్కరణలు చేస్తూ వచ్చారు. మరి మొన్నటి చూసినటువంటి ఏదైతే పాకిస్తాన్ యుద్ధంలో ఒక మహిళలకు పెద్దపీఠం వేసి మన దేశ పురోగతిని, దేశ మహిళలకు ఎంత పెద్దపీఠం వేశారనేది కూడా మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. మరి రేపు రాబోయే తరం కూడా మరి ఇంతే మంచిగా ఉండాలి, అభివృద్ధి ఎంత ముఖ్యమో సంస్కరణలు కూడా అంతే ముఖ్యమని ఉద్దేశంతో ఇలాంటి సంస్కరణలు మనతో చర్చించి దేశ ప్రగతికి ఉపయోగపడేలాగా మోదీ గారి ఒక నేతృత్వంలో మనందరం కూడా నడుస్తున్నాము. మరి ఒకటిగా ఆర్థిక పుష్టి లభించాలి అంటే కంపల్సరీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించి, దీనివల్ల ఏమైతుందంటే ప్రతి ఇయర్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ అవుతుంది. మరి దీని ఖర్చులు తగ్గించుకుంటేనే మనము ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. దీనివల్ల మనకి ఒకేసారి ఎట్లాంటి 1.5% ఒకేసారి 1.5 జీడిపి వాల్యూని మనం పెంచుకునే శక్తిని వస్తుంది. దాదాపు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2000 మనము దాన్ని ఖర్చుని 12,000 ఇంటూ 4 times or 5 times చేసుకుంటే మీరు చూసుకోవచ్చు దాని యొక్క ఆర్థిక భారం ఎంత పడుతుంది అనేది. అదేవిధంగా ఒక ఎలక్షన్ జరగాలి భారతదేశం అంతా కూడా అంటే 2 కోట్ల సిబ్బంది ఎలక్షన్ కమిషన్ కి, మరి ఆ సిబ్బందికి కూడా మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమైతుంది అని అంటే మరి ఆర్థికంగా కూడా చాలా శూన్యంలోకి పడిపోతున్నాము. ఇవన్నీ కూడా మరి లాభం చేకూరాలి అంటే ఈ ఎలక్షన్ కంపల్సరీ మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ యొక్క జమిలీ ఎలక్షన్ నిర్వహించుకున్నట్టయితే సెంట్రల్లో మనము ఇప్పుడు చూసినట్టు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి దీని ద్వారా ఏమైతే మిస్కమ్యూనికేషన్ ద్వారా కూడా అభివృద్ధి అనేది కుంటిపడుతుంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మరి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫైనాన్షియల్ గా మనకి ఒక రాష్ట్రానికి ఎంత ఇస్తుంది అనేది వారికి తెలియదు, ఎంత పుచ్చుకున్నాం అనేది రాష్ట్రానికి తెలియకుండా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరి కోడ్ ఉల్లంఘన వల్ల కూడా కోడ్ వల్ల కూడా ఇంతకుముందు చెప్పిండ్రు, కోడ్ ద్వారా కూడా మన యొక్క ఆర్థికంగా కూడా మనం నష్టపోతున్నాం. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే మరి రాజకీయ పార్టీలు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఇంతకుముందు చెప్పినట్టు ఒకే పర్సన్ 2 సార్లు కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఒకే పర్సన్ అన్లిమిటెడ్ గా అసలు డబ్బులు అనేది విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. మరి అదే ఖర్చుని మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన ప్రజలకు పోయిస్తే ఎంతో బాగుంటుంది. ఈ ఖర్చును, ఈ విచ్చలవిడి, కరప్షన్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ తేవాలి అంటే ఈ జమిలీ ఎలక్షన్ అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమని భావించి మరి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క సూచన మేరకు దాదాపు వారు 64 పార్టీల నుంచి కూడా వారు ఏదైతే అభిప్రాయం స్వీకరించడం జరిగింది. దాంట్లో 32 పార్టీలు మాత్రమే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని ప్రతిపాదించారు. దాదాపు 15 పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. సో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం, మనం అందరి ఒక హక్కుదారులుగా, ఓటర్లుగా, ఒక భారతీయ పౌరులుగా కూడా దేశ అభివృద్ధి జరగాలి అంటే మరి ఇలాంటి సంస్కరణలు చేయాలి అని అంటే మనం అందరం కూడా ఇటువంటి వాటికి మనం తోడ్పడాలని తెలియజేస్తూ
మరి రాబోయే తరానికి కూడా మనం ఆర్థికంగా కూడా మనము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వరల్డ్ నెంబర్ 1 అని నిలవాలి అని అంటే కూడా ఇవన్నీ కూడా మనకు అందరికి కూడా అవసరమే. సో ఈ యొక్క కాన్సెప్ట్ మీరు అందరికి కూడా ప్రజలకు తీసుకెళ్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మాత్రం కాదు. హిందువులం 80 to 90% ఉన్నా కానీ మనం హిందూ దేశంగా భావిస్తలేదు. ప్రపంచ దేశాలు కావచ్చు, మన దేశం కూడా కావచ్చు. మన దేశంలోనే వివిధ రకాల నాయకులు ఉన్నారు. అయితే హిందువులం ఇంతమంది ఉండగా కూడా మనకు సరైన అవగాహన లేకుంటే గత పాలకులు మనను ఏ రకంగా చిత్రీకరించారు అంటే మనది మనకే చెందినటువంటి పరిపాలన చేసిండ్రు. మన యొక్క గత పాలకుల యొక్క చరిత్రను చూస్తే మనకి సిగ్గేస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క చరిత్రను దాచిపెట్టుకొని ఇప్పుడు మన 10-11 సంవత్సరాలు తెలియ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ చరిత్రను బయట తీయడం జరిగింది. ప్రజల్లో కూడా ఈ యొక్క వాట్సాప్లలో కావచ్చు, మిగతా మనకు అందరికీ తెలుస్తుంది ఏది ఎవరు ఏం చేశారు, సో గాంధీ ఏం చేశారు, నెహ్రూ ఏం చేశారు, వాళ్ళ కుటుంబపూర్వకాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరికి కూడా మనం హిందువులం ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మనము ఈ యొక్క సమావేశానికి రావడానికి కారణం కూడా అందరము ఒకటే, భారతదేశం అంతా ఒకటే అని చెప్పుకోవడం. దానికోసమే ఈ యొక్క సమావేశాన్ని అంటే మనం ఏ రకంగా ఉంటే మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జరగాలి, ఈ దేశంలో ఈ చర్చ జరగడం వల్ల లాభం ఏంటిది, నష్టం ఏంటిది అనే ఒక అంశం మీద ఈరోజు యావత్ భారతదేశం మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ చర్చ ఎందుకు జరుగుతున్నది, అసలు ఎందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది, దీనివల్ల లాభ నష్టాలు ఏంటిది అనేది ఒకసారి మనం మాట్లాడుతున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షనే జరిగింది. స్వాతంత్రం తర్వాత మనం నిర్వహించుకున్న ఎలక్షన్స్ లో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి నిర్వహించుకున్నాం. ఇక్కడున్న పట్టణ పుర ప్రముఖులకు దాదాపుగా 50% వాళ్ళు అసెంబ్లీకి పార్లమెంటుకు ఒకటేసారి ఎలక్షన్స్ కి ఓటు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జమిలీ ఎలక్షన్స్ చేసినప్పుడు 90 కోట్ల ఖర్చు వచ్చింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో 1,43,000 కోట్ల ఖర్చు ఎలక్షన్ మీద ఒక పార్లమెంట్ కే అయింది. ఖర్చు ఎందుకు పెరిగింది? అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటిది అంటే ఒక జమిలీ ఎలక్షన్ జరిగితేనే ఖర్చు పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది అనేది కాసేపు పక్కన పెడదాం. మరి ఎట్లా పెరిగింది? ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు ఏంటి, అప్పుడు అభ్యర్థులు ఎంతమంది, ఇప్పుడు అభ్యర్థులు ఎంతమంది, ఇది కూడా పక్కన పెడదాం కాసేపు. మరి ఖర్చు ఎట్లా పెరుగుతున్నది, ఖర్చు ఏ రకంగా పెరుగుతున్నది, ఖర్చు పెరగడం ఒక ఖర్చే నష్టమా, ఈ జమిలీ ఎలక్షన్ వలన ఒక ఖర్చుతోటే భారమా అంటే కాదు. ఖర్చుతో పాటు డెవలప్మెంట్ కూడా ఆగుతున్నది. ఖర్చు ఎక్కువైపోతా ఉన్నది. ఖర్చు ఎట్లయితుంది? అభ్యర్థులు పెరిగిండు, బ్యాలెట్ పేపర్లు పెరిగినాయి, ఎలక్షన్ ప్రాసెస్ పెరిగింది, అధికారులు పెరిగిండు, పోలీస్ బలగాలు పెరిగినాయి. ఇదంతా ఒక ప్రాసెస్. సగటున ఈ ఒక్కరోజు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో మన ఒక ఓటర్ మీద 1,114 రూపాయలు ఖర్చు పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఒక పార్లమెంట్ ఎలక్షన్ 1,400 రూపాయలు మన ఒక్కరి మీద ఖర్చు పెడితే దేశం మొత్తం మీద ఎంత ఖర్చు కావాలి? ఈ ఖర్చును తగ్గిద్దాము, తద్వారా భారతదేశాన్ని జీడీపీని పెంచి ఉన్నత స్థానానికి తీసుకుపోవాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన బాగానే ఉంది. సరే, సగటు మానవుడిగా మనం కొన్ని విషయాలు చర్చిద్దాం. రామగుండం కార్పొరేషన్ చూద్దాం. రామగుండం కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగాలి. ఎలక్షన్ జరగాలని అంటే నోటిఫికేషన్ రావాలి.
నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ అయిపోయి కౌన్సిల్ కూర్చునేదాకా అన్ని బంద్, డెవలప్మెంట్ బంద్, పిల్లలకి బంద్, ఏ సౌకర్యమైనా కానీ ఎందుకు గతంలో మనం చూసాం ఉమ్మడి కుటుంబాలు ఒకటే ఒక 10 మంది అంటే దాదాపు 100 మంది ఉంటారు. 100 మందిలో ఒకటే వంటగది ఉంటుంది. ఎవరైనా కానీ చేతిలో ప్రతి ఒక్కరు అంటే దేనికైనా కానీ ఎవరైనా బజారుకు వెళ్ళాలంటే ఒకరే పోతారు, అనే చేసుకుంటారు. అలాగే వంట చేయడం కూడా ఒకరి పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే చేసుకుంటారు. మనకు టైంకు మనకు అందించేవారు. 100 మంది ఉన్నా కానీ అందించేవారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరి కుటుంబం 2, 3 అంతే తప్ప అందరు విడిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక వంటగది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక సిలిండర్ ఉంది. అంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులే కదా. ఈ ఖర్చులు తగ్గిద్దామనే ఉద్దేశంతోనే ఒకేసారి జమిలీ ఎలక్షన్ పెట్టాలనే ఒక నిర్ణయము గతంలో చేసిందే. ఇది అంతే, ఇవాళ కొత్తగా మనం మోడీ గారు అయితే చేసింది కాదు. ఇది గతంలో ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి మళ్ళా కొత్తగా చేయడం జరుగుతుంది. ఈ ఖర్చులు తగ్గించడం, ఎందుకంటే మొన్ననే మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ కు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికెళ్ళో ఫోర్స్ వస్తుంది మనకు. వాళ్ళు ఎక్కడికెళ్ళో ప్రయాణం చేస్తారు, సైనికులు కావచ్చు, మిగతా సిబ్బంది, రక్షణ సిబ్బంది మొత్తం ఎవరైనా సరే. అలాగే అఫీషియల్స్, స్కూల్ టీచర్లు, వాళ్ళ ట్రైనింగ్లు, వాళ్ళకు అంటే విద్యార్థులకు చదువు చెప్పకుండా అవుతుంది ఒక 1 month 2 months దాకా. అంటే ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడల్లా కానీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది, వాళ్ళకు చదువు చెప్పడానికి పరిస్థితి ఉంటుంది. అలాగే మనము డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఏమి ఉన్నాయి, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారంగా ఏంటంటే ఎలక్షన్ వచ్చిందంటే డెవలప్మెంట్ కార్యక్రమాలు మొత్తం బంద్ చేస్తారు, అవి కూడా ఉన్నాయి. కనుక ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని మనం చేయాలనుకుంటే మనం మోడీ గారు ఏం చేశారంటే ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఇది అందరికీ మనకు లాభదాయకమైంది. ఎందుకంటే మనం ట్యాక్స్ పరంగా మనం ఎన్నో రకంగా మనము ట్యాక్సులు కడుతున్నాం. ఆ డబ్బులను మనకే సద్వినియోగం చేసుకునేందుకు, మనకు నష్టం జరగకుండా చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ఇంటి మనము వచ్చిన వాళ్ళందరూ మన ఇళ్ళలో పోయి మన చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్ విషయంలో అందరికీ అవగాహన కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి 6 కాలం పండించిన పంట కోసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరబెట్టిన కుప్పపోసిన ధాన్యం మరియు మొక్కలు వరద పాలు కావడంతో రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక విపత్తుగా పరిగణించి పంట నష్టం జరిగిన కేంద్రాలను గుర్తించి నష్టపోయిన రైతాంగానికి సహాయపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మ్యాచర్ పేరుతో కాలయాపన చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. 6 కాలం పండించి చేతికి వచ్చిన పంట వరదపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని, వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని అన్నారు. రైతులను ఆదుకోవాలని కడారి సునీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఐకేపీ సెంటర్ అంటే ఐకేపీ సెంటర్లో కిరాయి ఇస్తలేరా? మాకైనా ప్లేస్ వేరే ఐకేపీ సెంటర్లో వేరే చూపించాలి. ఈ అంపులలో చూపించి పోసుకోమంటే అలా పోసుకున్నారు కదా ఈ పరిస్థితి కాబట్టి. ఇప్పుడు దీన్ని నష్టపరం ఎవరు కట్టియాలి చెప్పు? ఆల్రెడీ మ్యాచ్లు వచ్చినాయి తడిచినాయి. దీని బాధ్యత ఎవరు? ఇప్పుడు దీనికి ఇన్ఛార్జా? దీనికి ఎవరు? కనీసం ఇక్కడ వాటర్ కూడా గద్దలేవు ఇప్పటికీ. ఈ ఐకేపీ సెంటర్ ఓపెన్ అయ్యి 20 రోజులకి ఎక్కువ అవుతుంది. ఇప్పటికీ గ్లాసులు మంచి లేవు. ఇక్కడ ఇంటికాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాను. ఎందుకు ఐకేపీ సెంటర్ మాకు రద్దు అయ్యారు? ఇక్కడికి వెళ్ళి ఐకేపీ సెంటర్ రద్దు అయ్యారు. ఇక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం మాకు ఇదే పరిస్థితి అవుతుంది. ఏంటి చెప్పి ఇట్లా నష్టపోతే ఇప్పుడు మాకే నష్టం కట్టిస్తుంది గవర్నమెంట్ ఏమన్నా? పొలంలో ఏంటంటే మా బాధ్యత వచ్చి మీరు చెప్పిన సెంటర్లో పోతుంది. సెంటర్ పోసాక బాధ్యత ఎట్టుంటుంది? ఒక కవర్లు కూడా లేవు. కనీసం ఇంత వర్షం పడుతుంది, ఒక కవర్ కూడా ఇచ్చే గతి లేదు ఇక్కడ. 6 కాలం పండించినటువంటి రైతాంగం కష్టాన్ని, చేతికొచ్చినటువంటి పంటను దొంగలెత్తుకపోయినట్టుగా రాత్రి కురిసినటువంటి అకాల వర్షం, భారీ వర్షానికి ఇలా మొత్తం ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి వడ్లు మొత్తం తడిసి ముద్దయినాయి. ఇప్పటికే ఈ టోటల్గా వడ్లకి వెళ్ళి నీళ్లు గారేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఓ పక్కన మ్యాచర్ పేరుతోటి మ్యాచర్ రావాలని చెప్పేసి కాలయాపన చేసి మరి మ్యాచర్ వచ్చిన తర్వాత రాత్రి కొట్టినటువంటి వర్షానికి ఇవి తడిసి ముద్దయి మొలకలయ్యేటువంటి పరిస్థితి వస్తే కూడా ప్రభుత్వం ఇంతవరకు వీటి గురించి పట్టించుకోకపోవడం రైతు
ప్రభుత్వం మరి ఎట్లా అవుతుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే సత్వరమే కొనుగోలు చేయాలి. అదేవిధంగా మ్యాచర్ల పేరుతోటి కాలయాపన చేసేటువంటి విధానాన్ని రద్దు చేయాలి. పండించినటువంటి పంటకు మరి ఒక పక్క దళారులు, మరో పక్క గవర్నమెంట్ రేట్ వస్తుంది, మార్కెట్లలో పోసుకోండి అని అంటే మార్కెట్లలో పోసుకుంటే ఇలా 15 రోజులు 20 రోజులు నెల రోజులు అవుతా ఉంది ఈ వరి కోసి. కానీ ఇప్పటి వరకు వీళ్ళు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల అకాల వర్షానికి తడిసి ముద్దై ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి వడ్లు కూడా ఇలా రైతులు కాపాడుకునేటువంటి దుస్థితి ఇలా నెలకొని ఉండేటువంటి పరిస్థితి, ఇలా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి పెద్దపల్లి జిల్లాలో కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని మ్యాచర్ పేరుతోటి కాకుండా ఎలాంటి కటింగులు లేకుండా మరి ప్రభుత్వం సత్వరమే కొనుగోలు చేసి నష్టపోయినటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకునేటువంటి పద్ధతిలో కొనసాగించకపోతే రైతు వ్యతిరేకత ఏంటిదో ప్రభుత్వానికి చూపెట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉంది. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ భిక్షపతి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గీట్ల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో పనిచేసే మున్సిపల్ కార్మికులతో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తరఫున మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని బుధవారం మున్సిపల్ కార్మికులను కోరుతూ ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 20 తారీఖు నాడు సమ్మె భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం సమ్మెలో ఉండబోతుంది. ఈ సమ్మెను ఇక్కడున్న కార్మిక వర్గం మొత్తం విజయవంతం చేయాలని, ఏదైతే మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, అట్లాగే లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది, కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు తీసుకొచ్చింది, దాన్ని వ్యతిరేకిస్తూ అవి రద్దు చేయాలని, అట్లాగే కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెను ఇక్కడున్న కార్మిక వర్గం విజయవంతం చేయాలని సిఐటియుగా మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడున్న అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో ఉండాలని పిలుపునిస్తున్నాం. సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. మే 20 సమ్మెను జయప్రదం చేద్దాం. మే 20 సమ్మెను మే 20 సమ్మెను మే 20 సమ్మెను మే 20 దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం అంతా చేయబోతున్నది. ఎందుకంటే మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్ల మూలంగా కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలు కానీ, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు కానీ, పోరాట చేసే హక్కు కానీ కోల్పోయే విధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తేవడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా కార్మిక హక్కుల కోసం యాజమాన్యాలతో బేరసారాలు అడిగే హక్కును కూడా కోల్పోయి యజమానులకు బానిసలుగా పనిచేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా 8 గంటల పని దినం ఏదైతే మేడేతో మనం సాధించుకున్నామో ఆ 8 గంటల పని దినాన్ని కూడా మార్చేసి 12 గంటల వరకు కూడా యజమానులు పనిచేయించుకునే విధంగా చట్టాన్ని తయారు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి చట్టాలను తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కనీస వేతనాన్ని 26,000 రూపాయలుగా చెల్లించాలని, అలాగే మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత తదితర సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి హక్కులను పక్కా అమలు చేసే విధంగా చేయాలి తప్ప యాజమాన్యాల ఇష్టానుసారంగా అవసరం ఉంటే అమలు చేస్తాం లేకుంటే లేదనే విధంగా చేసే చట్టాలను రద్దు చేయాలని చెప్పి సిఐటియుగా కార్మిక వర్గానికి ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. మే 20 సమ్మెను జయప్రదం చేయండి. మే 20 సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. మున్సిపల్ కార్మికుల హక్కులను కాపాడండి, మున్సిపల్ కార్మికుల హక్కులను కాపాడుకుందాం.
కనీస వేతనం 26,000 చెల్లించాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కనీస వేతనం 24,000 అమలు చేయాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.